లోకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. చాలు. సర్వసాధారణంగా మనందరం కూడా ప్రశ్నల నిధిలాగా ఉంటాం. కొన్నిసార్లు ప్రశ్నల నిధి అంటే డౌట్స్ మీద డౌట్స్ ఉంటాయి మనకి. ఈ డౌట్సే ప్రశ్నల రూపంలో మన మనసులో నుంచి, మన హృదయంలో నుంచి నోటి ద్వారా బయటకు వస్తాయి. నష్టం జరిగినప్పుడు కొన్ని ప్రశ్నలు, లేక మన ప్రక్క వాళ్ళు మనకంటే బాగా ఎదుగుతున్నప్పుడు మరికొన్ని ప్రశ్నలు, సందర్భాన్ని బట్టి రకరకాల ప్రశ్నలు అనేవి మనలో నుంచి వచ్చి దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. కొన్ని ప్రశ్నలు కొన్నేమో లోపల మదన పడుతూ దేవుణ్ణి అడుగుతాం, కొన్నేమో అణుచుకోవడానికి కూడా కుదరక అది ఉప్పొంగినట్లుగా బయటకు వచ్చేసి డైరెక్ట్గా దేవుణ్ణి అంటాం. ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు అన్యాయం చేసావు, నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకే ఈ కష్టాలు, ఎందుకు నాకే, ఎందుకు ఈ అనారోగ్యం, నాకే ఎందుకు ఇలా, అట్లా నాకెందుకు కార్యం చేయము, నన్ను నువ్వు ప్రేమించట్లేదా, నేను నీ బిడ్డను కానా? రకరకాల ప్రశ్నలు మన మధ్యలో నుంచి కూడా వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టి. ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రశ్న అనేది రావాలే తప్ప అది సహేతుకమైనదై ఉండాలి. విడ్డూరంగాను, అనుమానాస్పదంగాను, ఇష్టం లేనట్లుగాను మన ప్రశ్న రాకూడదు. ఉదాహరణ, అసలు నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను ఈ పాటికి కాపాడేవాడివే, నువ్వు దేవుడు కాదు, అందుకే నేను పుట్ట దగ్గరికి పోతున్నాను అంటే అది సహేతుకరమైనటువంటి ప్రశ్న కాదు. అంటే నువ్వు దేవుని నమ్మలేదు, దేవుని అనుమానిస్తున్నావు, కార్యం చేస్తాడని నువ్వు నమ్మట్లేదు, అందుకని ఆ ప్రశ్న వచ్చింది. ఇంకో ప్రశ్న సహేతుకమైంది. ప్రభా, నేను ఇంత మీ పట్ల ఆసక్తిగా ఉన్నాను కదా, ఏదైనా తప్పుంటే నన్ను దండించు, కానీ నాకెందుకు ఆ మేలు చేయలేదు, నేను కూడా నీ బిడ్డనే కదయ్యా అని ఒకలాంటి మారం చేసిన కొడుకులాగా, మారం చేసిన కూతురులాగా, బొంగమూతి పెట్టుకున్న కూతురులాగా దేవుని ప్రశ్న అడగటం సహేతుకమైంది. అర్థమైన స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కానీ ఎట్టకేలకు ప్రతి దినము నీ మనసులో నుంచి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, అది నువ్వు గమనించుకోవాలా. అప్పుడు ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నీకొచ్చే ప్రశ్న దేవుని మీద ఉన్న నీకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము దేవుని ప్రశ్న వేశాడు. ఏమని వేశాడు? అబ్రహామా, నేను నీకు కేడము. చదవండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దేవుని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు వచ్చి అబ్రహాముని పిలిచి, ఓయ్ అబ్రహామా, భయపడవద్దు, నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అన్నాడు. ఆ మాటకి దానికి ముందు వెనక్కి కూడా దేవుడు ఏం చేశాడంటే, ఇసుక రేణువులుగా చేస్తాను, అట్ట ఎట్ట అన్నాడు. అన్నీ అన్న తర్వాత అబ్రహాము, అయ్యా ఏమిచ్చినా నాకేముంది, నాకు కొడుకు లేదు కదా, నేను సంతానము లేని వాడినై ఉన్నాను కదా, మరి నా సంగతి ఏంటని క్వశ్చన్ చేశాడు. అంటే అది సహేతుకమైనటువంటి ప్రశ్న. దేవుడి మీద నమ్మకం లేదంటలేదు. అప్పటికి ప్రభు సన్నిధిలోకి వచ్చి దాదాపు 20-30 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. అన్ని సంవత్సరాల్లో కూడా దేవుడిని ఎక్కడ సంకోచించాలా, నాకు సహాయం చేయడేమో, నాకు ఇవ్వడేమో ఏంటనేది. చూడండి, దేవుడు ఏమి లేకుండా నేను పరీక్షిస్తాడు. నిలబడతావా, ఓడతావా, విశ్వాసం ఉంటుందా, పోతుందా. వాస్తవం చెప్పాలంటే అన్నీ ఇస్తే నువ్వు ఉండేది ఏంటి, అడుక్కున్నాడు కూడా వచ్చి ఉంటాడు ఇక్కడే. అసలు అన్నీ నీకు ఇస్తాముంటే ఒక మనిషిని కూడా వదిలిపెట్టవు, దేవుని ఎలా వదిలిపెడతావు? ఇప్పుడు నేనే ఉన్నానండి, మీరు వచ్చినప్పుడు వాళ్ళు టీలు కాఫీలు ఇస్తా, ఓ నా ఎండ తిప్పుకుంటా, మీకు బాగా చూస్తున్నాను అనుకో, మీరు ఎందుకు వదిలిపెడతారు నన్ను? నేను తిట్టినప్పుడు కూడా నువ్వు నాతో ఉంటావు, చూసావా, అది సరైంది. హల్లెలూయా.
నేను కొట్టినప్పుడు కూడా నువ్వు నాతో ఉంటావు చూసావా, నేను నిన్ను పట్టించుకోకపోయినా సరే నువ్వు నాతో ఉంటావు చూసావా, అది సరైనటువంటి విశ్వాసం, ప్రేమ. ఇప్పుడు దేవుడు మనిషిని అడిగే ప్రశ్న ఇక్కడ మనం లూకాసు వార్తలో 6:46 ఒక మాట అంటున్నాడు. ఏమని ప్రశ్న వేశాడు యేసయ్య? చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అవును కదా. అసలు నాకు చాలా నవ్వు వస్తుంది యేసు ప్రభు యొక్క ప్రశ్న. ఎందుకు నవ్వు వస్తుంది? ఆయన గురించి నవ్వు రావట్లేదు, మీ గురించి నవ్వు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా కొడుకును నేనుండి, ఒరే నీవు MBBS సీటు కనుక నువ్వు కొట్టినట్లయితే నేను నీకు బుల్లెట్ గిఫ్ట్గా ఇస్తానురా అని అన్నాను అనుకో, బాగా అర్థం చేసుకోండి. వాడు MBBS సీటు కొట్టకుండా ఇంటర్మీడియట్ పూర్తిగా తప్పి అసలు అటెంప్టే చేయకుండా నెలకొండ వచ్చి నాకు బుల్లెట్ ఇస్తానన్నావుగా, నువ్వు మాట తప్పిన వాడివి, నాకు నువ్వు బుల్లెట్ ఇవ్వు అంటే నేనేమంటాను? నేను చెప్పింది చేయకుండా ప్రభు నువ్వు నన్ను పిలిస్తే ఉపయోగం ఏముంది? అంతే కదా. మీ ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ఇదిగో ఇలా చేయండి అని దేవుడు చెప్పాడు. అది చేయకుండా ఓ ప్రభా ఆకాశము తూములు వెప్పో నువ్వు కేక పెడితే దేవుడు ఏం కదులుతాడా? అంటే ఆయనకి చిన్న సౌండ్ వినపడకుండా పెద్ద సౌండ్ వినపడుతుందా? అంటే నువ్వేమైనా అనుకున్నావా యేసుప్రభు వారికి చెవుడు అని ఏమైనా అనుకుంటున్నావా? యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము పొరచకాలేదు, విననేరక ఉండునట్లు. చెవులకేం చెవుడు కాదు, నీ లోపల మనసులో అనుకున్నది తెలిసేసరికి నీకు తలంపు పుట్టకముందు యేసుప్రభు వారికి తెలుసు, నువ్వు ప్రస్తుతం ఏమనుకుంటుంది యేసుప్రభు వారికి తెలుసు, నువ్వు ఏ ప్రార్థన చేయబోతున్న సంగతి కూడా యేసుప్రభువుకు తెలుసు. అంత మాత్రం నువ్వు కేకబెట్టి ఎందుకు ప్రార్థన బిగ్గరగా చేయమంటామంటే, మీకు నిద్రమత్తు లేకుండా కన్నీటితో బిగ్గరగా ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థన కూడా బైబిల్లో ఉంది కాబట్టి ఎలుగెత్తి మొరలిడే ప్రార్థన అలాగే చేయమని అంటాం అంతే. హల్లెలూయా. నువ్వు చిన్నగా చేసిన అదే ప్రార్థన పెద్ద చేసి, మనం ఆయన చెప్పింది చేయకుండా ఊరకని అంటాం, ప్రభో నాకు ఇల్లు వచ్చుగాక. పోయి తెచ్చుకోపో, అమ్ముకుంటున్నారు 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లు అమ్ముతున్నారు, తయారు చేసి అమ్ముతారు చిన్నపిల్లల ఇల్లు, అవి తెచ్చుకోవటమే. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయకుండా ప్రభు నన్ను అడిగితే వాట్ యూస్, ఏం ఉపయోగం? ప్రభు అడుగుతున్నాడు అదే. నేను చెప్పినట్లు మీరు చెయ్యక ప్రభువును నన్ను పిలుచుట ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అంట, అయ్యా నేను మందిరం దగ్గరకు రాలేనయ్యా, ఎండగా ఉంది, మంచుగా ఉంది, నువ్వు గట్టిగా ప్రార్థన చెయ్యి. మన సంఘంలోనే నాతో అన్న వాళ్ళు, అమ్మా ఎంత పని అమ్మా, హాస్పిటల్కి ఆటో పెట్టుకొని పోవట్లేదు, నువ్వు ఇంట్లో పని అంతా నువ్వేగా చేసుకుంటుంది, బట్టలు ఉత్తుకుంటున్నావు, వంట చేసుకుంటున్నావు, తిండి తిప్పలు తెచ్చుకుంటున్నావు, బాగోలేకపోతే హాస్పిటల్ పోతున్నావు, బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నావు, టిఫిన్ తెచ్చుకోవాల్సుకుంటే హోటల్కి వెళ్తున్నావు, మందిరం దగ్గర రావడానికి ఏమైంది అంటే ఆమె మందిరం దగ్గరకు రాదంట. నేనేంట ఆమెను మర్చిపోకుండా ప్రతిదినము ప్రతిక్షణము ఆమెనే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలంట. నేను అంటాను, అది జరగని పని, నేను వస్తా, ఈ కార్యం జరగదు. నిన్ను నేను పోగొట్టుకోను కాబట్టి నువ్వు పిలిస్తే నేను వస్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. కానీ నా ప్రార్థన దేవుడు వినడు, నిన్ను బట్టే. స్తోత్రం చెప్పండి గట్టి. నువ్వు లోబడకుండా, బైబిల్ ఏముంది, లోబడనల్లని జనులు తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తే నేను ఎందుకు వింటాను అంటున్నాడు ఆయన. ఆయన చెప్పింది అనుకో, నేను ఎందుకు చేస్తా? ఇప్పుడు నేను వాడు 10వ తరగతి తప్పినా, ఇంటర్మీడియట్ తప్పినా నా ప్రామిస్ నేను నెరవేర్చుకుంటానా వెస్లీకి? అది ఉదాహరణ చెప్తున్నా. బుల్లెట్ కొనిపెత్తానా, బైక్ కొనిపెత్తా అని కాదు అక్కడ మ్యాటర్. మీకు అర్థం కాదని చెప్తున్నాను. మీరు వాక్యం వినకుండా అడ్డుబాబాకండి. మీరు చాలామంది అదే అసలు ఎనరు, ఒట్టిది పట్టుకుంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతున్నాడు తెలుసా? నేను చెప్పింది మీరు చేయకుండా, నేను చెప్పిన మాటకు లోబడకుండా, నేను చెప్పిన దానికి నువ్వు
తలాగకుండా, నేను ఏదైతే వద్దన్నానో అది విడిచిపెట్టకుండా నువ్వు ఊరకనే ప్రార్థన చేస్తా ఉంటే నేను ఎలాగ వింటాను? అది న్యాయమేగా? ఊరకే నన్ను ప్రభు అని అడిగితే ఏంటి ఉపయోగం అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రభు అని అడిగిన మొదటి ప్రశ్న. దాని గురించే చెప్పాలనుకుంటే టైం సరిపోదు, కానీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు యేసయ్య. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? రెండో ప్రశ్న ఏమన్నాడు? నాకు రావలసిన ఘనత ఏమాయను? యేసయ్య అడుగుతున్న ప్రశ్న. ఒక మంచి వస్త్రమును ధరించినప్పుడు యేసయ్య నాకు ఇచ్చాడు అని నువ్వెందుకు స్తుతించి ఆయనను ఘనపరచడం లేదు? ఆయనకు రావాల్సిన ఘనత ఏమాయను? బిడ్డలు లేకపోతే అయ్యా గట్టిగా ప్రార్థన చెయ్యి అయ్యా, అమ్మాయికి అందినట్టు అందుతుంది, మళ్ళీ పోతుంది. అబ్బా, మళ్ళీ ఉపవాస ప్రార్థన, స్త్రీల కోటం, విజ్ఞాపన, ఓ అది ఓ ఇది, హడావుడి, గందరగోళం. ఎప్పుడు దాకా? బిడ్డకి గర్భం అందిందాక. ఆ గర్భంలో పెరిగి బిడ్డ బయటకు వచ్చాడా, ఆదివారం డొమ్మ, శనివారం డొమ్మ. ఆ బిడ్డకి 6 నెలలు వచ్చిందాక చర్చికి కూడా దేవు. ఇచ్చిన దేవుడు కాపాడటం చేత కాదు, ఇచ్చిన దేవుడు భద్రపరచడం చేత కాదు. అప్పుడేంటి? చిన్నపిల్లడు కదా, దిష్టి తగిలిద్దని మేము తీసుకురావట్లేదు. ఆయనకు రావాల్సిన ఘనతను నువ్వేం చేస్తున్నావు? దొంగిలించి నీ బిడ్డకిచ్చావు, నీ మనవడికి మనవరాలకి నీ బిడ్డకిచ్చావు. ఎవరైతే పుట్టిన వెంటనే, ఒకవేళ ఈరోజే పుట్టాడు అనుకో, రేపు ఆదివారం అయితే ఆ పసిగందుని తీసుకుని నువ్వు రాగలిగితే నిజంగా నువ్వు దేవుని గణపరిచిన బిడ్డవు అవుతావు. కొంతమంది రారు. యేసయ్యకు ఘనత ఉండదు. మంచి వస్త్రాలు ఇస్తే యేసయ్యకు ఘనత రాదు. మంచి ఇల్లు కట్టుకోవడానికి శక్తి ఇస్తాడు. కానీ యేసు ప్రభు కంటే ముందు ఎవరు లోపల పోవాలో తెలుసా? ఎవరు? యేసయ్య కంటే విలువ దేనికి ఇస్తున్నారు తెలుసా? ఉచ్చకి పెంటకి. దేనికి అమ్మా? నిజమా కాదు నేను చెప్పేది? యేసు ప్రభువు కంటే దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నారు మనుషులు? ఆవు ఉచ్చకు, ఆవు పేడకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. నీకు 10 లక్షలు పెట్టు, 20 లక్షలు పెట్టు, 50 లక్షలు పెట్టు, ఇల్లు కట్టుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చి, సమయోచితమైన సహాయం ఇచ్చి, అందమైన ఇల్లు కట్టుకునే స్తోమతనిస్తే ముందు పాస్టర్ గారు కాదు లోపలికి పోవాల్సింది, ముందు దేవుడు కాదు లోపల పోవాల్సింది. ముందు ఎవరు పోవాలా? ఆవు పోయి పేడేయాలి, ఆవు పోయి ఉచ్చబోయాలి. దేనికి విలువ ఇస్తున్నాం? నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను నీకు ఒక మంచి భార్యని ఇస్తే ఆ భార్యని ఏమండి ఈరోజు ఆదివారం వద్దులేండి, చపాతీలు చేస్తాను, ఉల్లిపాయ నంచుకొని ఆ తర్వాత ఏం చెయ్యి, దొన మాంసం, మేక మాంసం, పొట్టెల మాంసం తెస్తాను తిందుగాని అంటే సరేలే బంగారం అని ఆగిపోతాం. అంటే నీవు భార్యనిచ్చిన దేవుని కంటే నీ భార్యను ఎక్కువ గణపరుస్తున్నావు. నీకు దేవుడు ఏదైనా ఒక వ్యాపారం ఇచ్చాడు అనుకో బ్రతకడానికి, అప్పుడేం చేస్తామంటే దేవుడి కంటే నీ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. అదే ముఖ్యం. దాని చుట్టూ తిరుగుతూ నీవు చచ్చేదాకా ప్రయత్నం చేసినా ఆ వ్యాపారంలో నీకు లాభం రానే రాదు. దేవుని కంటే నువ్వు దేవునికైనా ఎక్కువ స్థానమేమో, అది జరగని పని అంతే. నాకు రావాల్సిన ఘనత ఏమాయను? హల్లెలూయా. వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి. ఎవడు కొట్లో పడతారో తెలియదు, ఎవడు తెస్తారో తెలియదు, నీ బిడ్డకి ఏమైతే తెలియదు, నీకేమైతే తెలియదు. పోయి ఎక్కడెక్కడ పెడతావు, లేకపోతే అప్పులోడు వస్తాడు నీ మీద పడతాడు, లేకపోతే నీవు పనిచేసేటువంటి ఆ ఫ్రిడ్జ్ చెడిపోవడం, ఏదో ఒకటి మొత్తాన్ని కొట్లో పోతా ఉంటాయి. ఇటేమో రూపాయి వస్తాయి, ఇటు 10 రూపాయలు బాధ.
ఎంతమ్మా? రూపాయి లాభం వస్తే 10 రూపాయలు. అంటే నీకు ఇంకా ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది చెప్పరేమో, మీకు లెక్క కూడా రాదా ఏంటి? లాస్ అయిన ఎంత మిగులుతుంది? మీ యొక్క కష్టార్జితం వల్ల 9 రూపాయలు ఇంకా నువ్వు అప్పు మిగిల్చుకోగలిగిన శక్తి మీకు లభిస్తుంది. ఆ దేవుడు అన్నాడు, అదే నేను చెప్పింది మీరు చేయకుండా ఊరికే ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం? రెండో ప్రశ్న, నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వకుండా చెప్పండి, చెప్పాలమ్మా, మీరు దొంగిలిస్తే ఏంటి ప్రయోజనం? నేను తండ్రినైతే నాకేది ఘనత? ఇప్పుడు మీ నాన్న కష్టపడి చెమట వచ్చి తినక నీకోసం స్థలం కొని పొలాలు కొని చదివించి గొప్పవాణిగా చేసిన తర్వాత ఇదంతా నా కష్టం అంటే ఎట్లుంటుందంటే మీ నాన్నకి, అయ్యా ఇదంతా నా కష్టమేనండి, నా జ్ఞానం అండి, నా తెలివండి. నా దగ్గర కొంతమంది మా నాన్నని ఎరిగిన పాస్టర్లు వస్తుంటారు, వచ్చి అంటారు, ఇదంతా పిచ్చిగారి శ్రమేనండి, పిచ్చిగారి ప్రార్థన అంటారు నా దగ్గరికి వచ్చి. నేను ఆ మహిమ నేను దొంగిలించను. అవును అంట. ఆయన ప్రార్థన అనేటువంటిది ఒక పెట్టుబడిగా పెట్టెళ్ళాడు. ఆ ప్రార్థన నా జీవితంలో ఫలించింది. ఆయన ప్రార్థన వల్ల నాకు ఈ ప్రయాస వచ్చిందని అనుకుంటాను. ఆ మహిమ ఆయనకే ఇస్తాను నేను. హల్లెలూయా. నేనేం దొంగిలించాను, నాకు వద్దే మహిమ. కాకపోతే మా నాన్నకంటే దేవుని పెడతాను. దేవుడు కృప, మా నాన్న ప్రార్థన అంటానంతే. ఇంకా ఎవరన్నా ఏదైనా ఎక్కువగా మాట్లాడి లోతుగా పోయారనుకో, నా సంఘ ప్రార్థన, నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన అంటాను. నేను మాత్రం మహిమను దొంగిలించను. అంత ధైర్యం నాకు లేదు. హల్లెలూయా. చాలామంది అంటారు, నేను కష్టపడ్డానండి, నేను కన్నీరు గాచానండి, నా చెమటండి, నా జ్ఞానం అండి. నీదంతా ఏమీ లేదు, నీదంతా ఏమీ లేదు. దేవుని మహిమను దొంగిలించే ఏ ఒక్క మాట కూడా నీ నోట రాకూడదు మిత్రమా. దేవుని మహిమను దొంగిలించే ఏ ఆలోచన నీ మెదడులోకి రాకూడదు. దేవుని మహిమను దొంగిలించే, ఆయనకి రావాల్సిన ఘనతను ఇవ్వకుండా ఏ వ్యక్తి నీతో మాట్లాడినా సరే ఆ మాటకు నీవు చెవి యొక్కకూడదు. ఆ మాట నీ లోపలికి చొచ్చేటట్లుగా నీవు ఇష్టపడకూడదు. అలాంటి వ్యక్తికి నువ్వు దూరంగా ఉండు. సమస్తము ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్న ఆదివారం పూట నాకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మామూలు ప్రమాదం కాదు. నేను ఇంతవరకు అలాంటి ప్రమాదం, కారు కూడా యాక్సిడెంట్ అయింది కానీ అంత పెద్ద ప్రమాదం జరగలేదు నాకు. కారు కూడా యాక్సిడెంట్ అయింది, అంత ప్రమాదం జరగల. నేను నా పాటుకే నేను పడ్డాను. ఎవరో ఒకడు దెయ్యం వాళ్ళు జ్వరపడ్డట్టుంది, వాడు కేక పెట్టే కొలది, అరిసే కొంది, హార్నం కొట్టే కొలది వాడు నేను పూర్తిగా సైడ్కి వచ్చిన అవతల ఇంకా పాట అనుకోలేదు సైడ్. ఇంకా అయినా వాడు కూడా పూర్తిగా వచ్చాడు. నేను తప్పించుకోలేక వాడిని కూడా కొట్టాను. కొడితే గమ్మత్తు ఏంటంటే, ఇక్కడ నేను బైక్ పెడితే దాదాపుగా ఒక 10-20 అడుగులు దూసుకొని పోయి ఇట్ట నీళ్ళ మీద పోతారు పాములాగా ఆడదా పోయా. ఆడపోయి నాకు అనుకున్నాను, పొడుగు ముక్కు సట్టి ముక్కు అయి ఉంటుంది, మూతి కాస్త సదరం అయి ఉంటుంది, రూపం మాత్రం ఎవరు గుర్తుపట్టరు అనుకున్నాను. మొత్తానికి నేను ఫిక్స్ అయిపోయా మనసులో. తర్వాత ఇంకొకటి అనుకో, నిజంగా చెప్తున్నాను, పులిపిట్టు కాడు ఉండి అబద్ధం చెప్పట్లేదు. కాలు కానీ చెయ్యి కానీ ఇరిగి ఉంటుంది, పక్కట ఎముకల్లో ఒక్కటని ఇరిగి ఉంటుంది అనుకున్నా. అంత పెద్ద దెబ్బ తగిలింది. అసలు దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను? ఒక్క 2 నిమిషాలు లేచి మరి నిలబడ్డాను. ఎవరు ఇద్దరు వచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్నారు. వాడు తెక్కలోళ్ళు అన్నవాడిని మనం ఏం అనలేం, వాడు తిరుగుతూ ఉంటాడు అని అన్నారు. సరే పోనీలని చెప్పాను. 2 నిమిషాలు నాకు మళ్ళీ మామూలుగా ఉంది. అసలు భయం కానీ, బెరుకు కానీ, యాక్సిడెంట్ అయిందని కానీ, లోపల టెన్షన్ కానీ అసలు ఏమి లేదు. నాకు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటానే వస్తామన్నా, నేను మామూలుగానే వచ్చాను, నేనే తోలుకుంటూ వచ్చా. అక్కడ నాదేమీ లేదు. చిన్న అటు కింద పడ్డోళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకటి పడ్డోళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు దీనికి కారణం అంటే నా స్టామినా, నా బలము కాదు. ఎవరండి? నజరేయుడైన యేసు. ఎప్పుడైతే ఆయన మహిమను ఆయనకి చెల్లిస్తావో నిన్ను ఏ శత్రువు కూడా ముట్టుకోలేడు. గుర్తుపెట్టుకోండి.
ఏ చీకటి కూడా నిన్ను ముట్టుకోలేదు. ఏ ప్రమాదం నీకు రావచ్చేమో, ప్రమాదం సంభవించదు, శోధన రాదని నేను చెప్పను. దానివల్ల నీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది రాదు. కాబట్టి నాకు రావలసిన ఘనత ఏమాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఉదయాన్ని నువ్వు దేవునికి ఘనతనివ్వాలి, స్తుతించాలా. బ్రతికించినందుకు, ఆయుష్ పెంచినందుకు. నువ్వు అన్నం తినేటప్పుడు పందిలాగా కుక్కలాగా మెక్కబాక, ప్రభుని స్తుతించు. యేసయ్య ఇచ్చినందుకు స్తోత్రం. మంచి ఆహారం ఇచ్చావు. ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్క పూట భోజనం పెడితే చాలని చెప్పి కొడుకులు అన్నం పెట్టలేదని కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు, అనాథ ఆశ్రమాన్ని లేక వృద్ధుల ఆశ్రమాన్ని ఆశ్రయించే వాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఒక్క పూట భోజనం కోసం. నేను అందుకే అంటాను, యేసు ప్రభు నా ప్రార్థన ఆలకిస్తే మీలో ప్రతి ఒక్కరికి ఆకలి బాధ తెలిసేటట్టుగా ఒక్కరోజు అన్నం పెట్టుకొని ఉంటే బాగుందని ఆశిస్తున్నాను నేను. దేవుడిని మీ పట్ల అది జరుగునుగాక. దానికి మీరు ఆమె చెప్పరు. మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు పోగవునుగాక చాలామంది చెబుతారు. ఎందుకంటే పిచ్చి పిచ్చి ప్రవచనాలు. నిజంగా నేను చెప్తున్నాను, బువ్వ విలువ, అన్న విలువ నీకు తెలియాలంటే ఒక్కరోజు నువ్వు ఆకలితో పస్తు పడుకోవాలి. నువ్వు అది దేవునికి ఇవ్వాలా. ఆయన చేయదలుచుకుంటే ఎలాగనే చేస్తాడు. లేకపోతే మీకు ఆ విలువ అర్థం కాదు. లేకపోతే మీ యొక్క తల్లికి అంత అన్నం పెట్టలేవు నీవు, నీ తండ్రికి అంత అన్నం పెట్టలేవు. నీ తల్లికి తండ్రికి బాగలేకపోతే ఎలా ఉందన్ను కూడా నువ్వు అడగలేవు. ఆ స్థితి నీకు రావాలంటే నీకు తెలియాలి. అది వాళ్ళ బాధ, వాళ్ళ ప్రేమ నీకు తెలియాలంటే ప్రతిరోజు దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను ఎక్కడికైనా పోయి రానండి, ఫస్ట్ ప్రశ్న అడిగేది సన్ని అమ్మ అన్నం తినిందా? ఫస్ట్ ప్రశ్న అది నేను అడిగేది. తర్వాత నువ్వు తిన్నావా? ఫస్ట్ కావాలంటే మీరు ఎప్పుడైనా అడగండి. ఫస్ట్ ప్రశ్న అది. అమ్మకు బాగలేనప్పుడు వాస్తవానికి 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్లోకి వచ్చింది. అప్పుడు దాకా గుర్తించలేకపోయాం. లేకుంటే దేవుడు ఖచ్చితంగా బ్రతికించేవాడే. ఒకే మాట చెప్పాను, కరోనా టైంలో కూడా చెప్పాను, నా ప్రాణాలు ఉడ్డైనా సరే, ఎదురు పెట్టైనా సరే, పొలం గిలం మొత్తం అమ్మైనా సరే, నేను నిన్ను బ్రతికిస్తా. అసలు ఆలోచన పెట్టుకోవద్దాను. నువ్వు అంత ముద్ద పెట్టడం చేత కాదు. దేవుడు నీ పట్ల ఏం కార్యం చేస్తాడయ్యా? ఏం చేస్తాడు దేవుడి కార్యం? హల్లెలూయా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన మహిమ ఏమాయను? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను వాళ్ళకి చూడటం చేత కాకపోతే, దూషిస్తే మరి తండ్రికి, పరమ తండ్రికి నువ్వేం ఘనతిస్తావు? హల్లెలూయా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత, ఆ కింద చదవండి, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన క్వశ్చన్ ఏంటంట? నేను యజమానుడనైతే. మీరందరూ పాఠం చేస్తుంటారు, యేసయ్యా నా తండ్రివి నీవే. ఏంటంట? పాట కూడా పాడుతుంటాం, నా తల్లియు నీవే. పాడండి, నా తండ్రివి నీవే. అరే నిజమేనా? ఏది నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? బరీకి తిని 11 గంటలకు వస్తున్నావు, ఇదే నీవు ఇచ్చే తండ్రికి ప్రాధాన్యత? 9:30కే రావాలనే ఆ సెన్స్ నీకుందా? నేను తండ్రిని అయితే ప్రతిరోజు నన్ను ఆరాధన చేస్తున్నావా? నన్ను పూజిస్తున్నావా? నా వాక్యాన్ని చదువుతున్నావా? నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం ఒక్కరోజు అలాగ ఫోటో ఫ్రేమ్ లాగా అలా కనపడి అలాగ వెళ్ళిపోతున్నావు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత. ఇంకా ఏమంటున్నాడు క్రింద చదవండి, నేను నీకు యజమానుడనైతే భయపడవాడు ఎక్కడున్నాడు. కొంతమంది ఇళ్ళ మీద స్టిక్కర్లు అంటిస్తుంటారు. ఏమని? మన కాడ కూడా అవి ఉన్నాయో లేదో తెలియదు. యెహోవా ఇంటికి అయ్యా ఏందంట చెప్పరే, చెప్పాలి, నాకు వినపట్టలేదు. అధిపతి. ఒట్టి దొంగలు మీరు అందరూ. యెహోవా ఇంటికి అధిపతి. ఇంట్లో పేకాట, ఇంట్లో సినిమాలు, ఇంట్లో కొట్లాట, ఇంట్లో అపవిత్రమైన కార్యకలాపాలు,
ఇంట్లో ప్రార్థన ఉండదు, ఇంట్లో కుటుంబ ప్రార్థన అసలే ఉండదు, ఏముండదు. కానీ ఇంటి మీద మాత్రం యెహోవా ఈ గృహమునకు అధిపతి. ఏ పతి అంట? అధిపతి. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎట్లాంటి ఇంటికే అధిపతి అంటే యేసయ్య. కానీ ఇంటి ముందు ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? ఏంటిది అది? మరి దొంగవేగను దొంగలా కాదు మీరు. ఎక్కడో పొలాల్లో ఉండాల్సిన రేగ్గంప, దాని పేరేంది, అది తీసుకొచ్చి ఇంటి మీద పెట్టి ఇంటికి అధిపతి అంటావు. దొంగదానివా దొంగ నువ్వు? అయ్యా గుమ్మడికాయ కట్టండి ఎందుకని మంచిది అంటే గుమ్మడికాయ అధిపతే, లేకపోతే గుమ్మడికాయకి జీవం ఉందా, నీ తలకాయకి జీవం ఉందా చెప్పు? నీ తలకాయ కట్టుకోరాదు, అడేమైంది ఇంకా మంచిది. సీసీ కెమెరాలకు చూస్తూ ఉండి చెవులు. యెహోవా నీ గృహమునకు అధిపతి అయితే గుమ్మడికాయ దేనికి నీకు? ఆ గారమండ దేనికి? యెహోవా నీ గృహానికి అధిపతి అయితే గుడ్లు అప్పగించుకొని నాలుక బయట పెట్టి దెయ్యంలాగా ఉండే ఆ బొమ్మ దేనికి? ఇంకొకళ్ళు కూడా ఇంకొక విచిత్రమైన అపవిత్రమైన బొమ్మలు కూడా పెడుతుంటారు ఇళ్ళ మీద. ఇల్లు కట్టేటప్పుడు కట్టేటప్పుడు చిన్నపిల్లల పాస పోసుకుని అవయవాలన్నీ బయట కనబడేటట్టు పెట్టి పెద్ద పుట్ట పెడుతుంటారు. నీకు 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 డేర్ లేదా? నా దేవుడు శక్తి గలవాడు, నా దేవుడు నన్ను బ్రతికించే దేవుడు, నా దేవుడు ఇదిగో 50 లక్షలు ఇల్లు కట్టుకునే శక్తి ఇస్తున్నాడు, నా దేవుడు ఇదంతా చేస్తున్నాడు. నా దేవుని బొమ్మ పెడతాను అవసరమైతే, నా ప్రభు సిలువ పెడతాను ముందు, నా ప్రభు యొక్క ఫోటో యాలదీస్తాను. ఏ శత్రువు వస్తాడో రాని, ఏ దిష్టి తగిలిద్దో రాని. మన సంఘానికి దెయ్య బొమ్మలు అమ్మేటువంటి వాళ్ళు వచ్చారు చర్చికి. లలితకాలం చర్చికి వస్తుంటారు, వాళ్ళందరూ అట్టు ఉంటారు కదా. వాళ్ళు దిష్టి పోసలు, దిష్టి గాయలు, దిష్టి బొమ్మలు, కోయమ్మ కోయ, మోకాళ్ళ నొప్పులకు మందు, తలనొప్పికి మందు, పచ్చబడుతాము అని వస్తుంటారు. వాళ్ళందరూ ఉన్నారు మన సంఘంలో. నేను ఒకరోజు అడిగాను, ఎందుకయ్యా దెయ్య బొమ్మలు ఇవి అమ్ముతున్నామంటే, అన్నా దీనికున్నంత విలువ దేనికి లేదన్నాడు. దేనికంట? ఈ దిష్టి బొమ్మకున్నంత విలువ దేనికి లేదంట. సీరియస్గా తీసుకోండి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నీ ఇంటికి అధిపతి ఆయనే కనుకైతే, నీ ఇంటికి నీకు యజమాని ఆయనే కనుకైతే, దేవుడు అడుగుతున్నాడు, నేను యజమానుడినైతే నాకు భయపడేది ఎక్కడ? భయపడేవాడు ఎక్కడున్నాడు? ఏమన్నా నేను ఇంటి యజమానుడండి, నాకు నా భార్య భయపడాలి, నాకు నా కుమారుడు భయపడాలి, నాకు రేపు కోడలు వస్తే కోడలు భయపడాలి. ఇంటికి యజమాని నేనైతే నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నేనంటే భయపడాలి, వాళ్ళంటే నేను భయపడకూడదు. ఈ రోజున మనందరికి యజమాని దేవుడైతే దేవుని చూసి మనం భయపడాలి, కానీ మనల్ని చూసి దేవుడు భయపడాలని కోరుకుంటున్నారు మీరందరూ. దేవునికి ఆంక్షం 7 వారాలు వస్తా చేస్తే చెయ్యి. 7 వారాల మొక్కుకున్నా కార్యం జరిగితే కొబ్బరికాయ కొడతా. ఎంత? ఒకటే. ఒక కొబ్బరికాయ కోసం ఏం చేయాలి? సింహాసనం దిగి గడగడ వణుక్కుంటూ వస్తూ నీ కోసము కార్యం చేయాలి. నువ్వు ఇచ్చే కొబ్బరికాయ కోసం, నువ్వు ఇచ్చే కొబ్బరికాయ కోసం ఆయన కార్యం చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? దేవునికి నువ్వు భయపడితే నీకు భక్తి వస్తుంది, దేవునికి భయపడితే నీకు పరిశుద్ధత వస్తుంది, దేవునికి నువ్వు భయపడితే ఐశ్వర్యం వస్తుంది, దేవునికి నువ్వు భయపడితే దేవుని యొక్క కృప నీ మీద ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప నిత్యము నిలిచి ఉండును. హల్లెలూయా. మా కీర్తన గ్రంథంలో ఉన్నమాట, ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప నిత్యము నిలిచి ఉండును. నువ్వు ఆయనకు భయపడాలి. నువ్వు ఆయనకు భయపడితే ఇంటి ముందు దయ్యాలు రాకుండా. కొన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు కొంతమంది, అయ్యగారు కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, నిద్ర పట్టలేదు, దయ్యాలు తిరుగుతున్నాయి, పిశాసులు తిరుగుతున్నాయి, ఏదో ఎక్కి తొక్కినట్టుంది అన్నారు. సరే వత్తన పోదని చెప్తే ముందు నాకు భయం వేసేది. ఎందుకంటే వాకిడి దగ్గర కత్తిపీట, గొడ్డలి, గడ్డపార, కొడవలి, అది అయిపోయినాక మళ్ళీ ఇటు పైకి చూస్తే పైన గుమ్మడికాయ, ఇంకో పక్క చూస్తేనే ఈ పక్కని గారిమండలు, ఈ పక్క ఒక గారిమండలు. అంటే వాడికి భయం ఏమని, ముళ్ళు గుచ్చుకుంటాయి అని.
దెయ్యానికి ముళ్ళు గుచ్చుకుంటే అని భయం అనుకున్నారు మీరు? గడ్డపార దెయ్యానికి జ్వరబడిద్దా ఏమన్నా కుమ్మితే? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడి ఉన్న ఒక మాట ఏంటో తెలుసా? దెయ్యమనకు రక్త మాంసములు ఉండవు అని ఉంది లోక సువార్తలో. యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట. శిష్యులందరూ భయపడుతూ ఉంటే యేసు ప్రభువుని చూసి, ఎరా ఎందుకురా నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను భూతమని మీరు ఎందుకు అనుకుంటున్నారు, నా వలే దయ్యానికి రక్తము మాంసము ఉండదు అని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టి. ఉండదు. అది ఒక గాలి, అది ఒక ఆత్మ. అది ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, క్షణములు అమెరికా వెళ్ళిపోవచ్చు. అది వెసిల్గా నాకు ఫోన్ చేశాడు ఒకరోజు. నేను ఎవరికో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాను. తెల్లారి పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, డాడీ పలానా టైంలో పలానా చీకటి నా కాడకు వచ్చింది డాడీ, నాకు నిద్ర పట్టలేదు, నాకు తెలియకున్నాను ఎడన్నా దూకి చచ్చిపోదాం నా అంతటి నాకే అనిపిస్తుంది డాడీ అన్నాడు. ఒరే సేమ్ రాత్రి నా కాడకు వచ్చిందిరా అంటే నా దగ్గరకు వచ్చే క్షణంలో వాడి దగ్గరకు పోయింది. అంటే అర్థం ఏంటి? ఆత్మ. అంతేగాని ఆ ఆత్మకు, ఆ గాలికి గడ్డపారలంటే భయం ఉండదు, గారమండలంటే భయం ఉండదు, గుమ్మడికాయ అంటే భయం ఉండదు. నాలుగు బయట పెట్టి గుడ్లు బయటకు పెడితే గడగడా వణుకుతూ దిష్టిని దగ్గరకు రాకుండా, పాదు దెయ్యాలు రాకుండా, బాబు నువ్వు భయపడుతున్నావు అని తెలిసి ఒక చిన్న సూత్రం చెప్తాను చూడండి, బాగా చాలాసార్లు చెప్పాను. మీరు వీధిలోకి, క్రొత్త వీధిలోకి వెళ్ళగానే కుక్కలు చుట్టుముట్టి నీ మీద అరుస్తాయి. కారణం ఎప్పుడన్నా గమనించారా? ఎందుకు అరుస్తాయి చెప్పండి, చెప్పాలి అయ్యా, చెప్పు, అదే మాట గట్టి చెప్పు. నిన్ను చూసి భయపడా? అదే. నీవేదైనా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు నిన్ను చూడగానే కుక్కలు బో అని నీ చుట్టుముడుతున్నాయి అంటే, నీ ఎంట పడుతున్నాయి అంటే, నిన్ను భయపెట్టాలని కాదు అక్కడ కాన్సెప్ట్. వాటికి నువ్వు వాటిని ఏమన్నా చేస్తావేమోనని భయపడి ముందే నీ మీద అటాక్ చేస్తున్నాయి. సేమ్ సొల్యూషన్, సేమ్ సమాధానం ఏంటంటే, నీవు దెయ్యానికి భయపడి ఇవన్నీ కనుక చేసావంటే ఖచ్చితంగా లోపలికి వస్తాయి. ఎందుకో తెలుసా? నేనంటే వీళ్ళు భయపడుతున్నారు కదా అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ముందు కొంతమంది ఏం చేస్తారంటే, కొట్టే ధైర్యం లేకపోయినా ముందు మాటలతో భయపెడుతుంటారు. ఎందుకంటే నీవు ఆ మాటలకే కనుక భయపడ్డామనుకో, ఇక నీవు ఏం చేయాల్సిన పని లేదు, ఇంకోడిపోతావు అంతే. ముందు భయపెడతారు మాటలతో. కొంతమంది అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని అడిగే ప్రశ్న మొదటి ప్రశ్న, నేను చెప్పింది మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? రెండవ ప్రశ్న చెప్పండి, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ? స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఆయనని యజమానిగా నువ్వు భావిస్తున్నావా? ఏమండి, ఆయనని యజమానిగా నువ్వు భావించినట్లయితే ఖచ్చితంగా ప్రియమైన దేవుని మెడ్లారా నువ్వు ఆయనకు భయపడతావంతే. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి సామెతల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము, అప్పుడు ఆయన అంతేనండి. ఆయనని యజమానిగా నువ్వు భావించి ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకుంటే నీ ప్రవర్తన అంతటిలో నువ్వు మాట్లాడేటప్పుడు అది మంచిదే కాదా, ఆ దాని విషయంలో, నువ్వు ధరించే బట్టల విషయంలో, నీ యొక్క వైఖరిలో, నీ బిహేవియర్లో, నీ విధానంలో, ఆఖరికి నువ్వు తినే విషయాల్లో కూడా, నీ ఫ్రెండ్షిప్ విషయంలో, అన్ని విషయాల్లో ఆయన ప్రవర్తనకు, ఆయన యొక్క అధికారానికి నీవు అప్పగించుకోగలిగితే స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆయనను నువ్వు యజమానిగా స్వీకరించి చెప్పండి, ఆయన యజమాని యొక్క ఆ అధికారం క్రింద నీవు గనక దాసుడిగా ఉండటానికి ఒప్పుకున్నట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? అప్పుడు
ఆయన నీ త్రోవలను సరళము ప్రతి త్రోవ సరళం చేస్తాడు ఆయన. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూసివేయబడిన ప్రతి మార్గము తెరవబడుతుంది. కొన్ని ద్వారాలు మూసివేయబడతాయి. సహాయం రాకుండా, డెవలప్ కాకుండా, ఉద్యోగం రాకుండా, వ్యాపారంలో దీవెన లేకుండా, సమస్య తొలగిపోకుండా, కోర్టు సమస్య అలాగే ఉండిపోయి, మీ భార్య భర్తల మధ్య సమస్య అలాగే ఉండిపోయి అలాగే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి పూర్తిగా నువ్వు సరెండర్ అవుతావో, చెప్పండి, మూసివేయబడిన ప్రతి దారి సరళము చేయబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరళము చేయబడుతుంది కనుక నీవు ఆయనకు భయపడగలుగుతున్నావా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మొదటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, నేను చెప్పింది మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? రెండో ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత. మూడో ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడా? నిజంగా నీకు భయం ఉందా? దేవుని గణపరుస్తున్నావా? ఆయన చెప్పినట్టు నువ్వు వింటున్నావా? పరీక్షించుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.